హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ మనకి రెడ్మీ నోట్ సిరీస్ నుంచి రెడ్మీ నోట్ 17 ప్రో 5G మొబైల్ అనమాట. ఇది మనకి ఆల్రెడీ చైనా వేరియంట్ లాంచ్ అయింది. బట్ కాకపోతే మన ఇండియా వేరియంట్ ఇంకా లాంచ్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు. ఈ మొబైల్ సంబంధించి కొన్ని అఫీషియల్ స్పెక్స్ అయితే బయటపడాయి. అవి ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. అంతేకంటే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. అలాగే సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంటది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 కి కంప్లీట్ వాటర్ రేటింగ్ తో రాబోతుంది. ఇది 8.25 mm థిక్నెస్ ఉంటది అనమాట. థిక్నెస్ కొంచెం ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది అనేది నేను లాస్ట్ లో చెప్తాను. వెయిట్ విషయానికి వద్దాం. 226 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అనమాట. వెయిట్ కూడా పెరిగిపోయింది. ఇంకా మీరు ఒకసారి ఈ మొబైల్ డిజైన్ అయితే లుక్ చేయండి. ఏ విధంగా అనిపించింది మీరు నాకు కామెంట్ చేయండి. సో ఈసారి డిజైన్ అయితే కొంచెం ఇన్నోవేటివ్ అని చెప్పొచ్చు. డిజైన్ కొంచెం బాగుంది ఈసారి రెడ్మీ నోట్ సిరీస్ లో. నెక్స్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ తీసేసారని చెప్పొచ్చు. H.10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి మాక్సిమం 3000 నీట్స్ వరకు బ్రైట్నెస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. పర్లేదన్నమాట. 3000 నీట్స్ అంటుంది కాబట్టి మనకి మేజర్ గా ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మొబైల్ వాడేటప్పుడు మనకి బ్రైట్నెస్ పరంగా బాగుంటది ఎక్స్పీరియన్స్ అనేది. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ కూడా ఇందులో మంచిగా థింక్ చేశారు. ఈ స్నాప్ డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. పర్లేదన్నమాట. స్నాప్ డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్ యూస్ చేస్తారు కాబట్టి బాగుంటుంది మనకి పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా. అలాగే ఇది 4 నానోమీటర్ బిల్డ్ టైమ్ ప్రాసెసర్ LPDDR4X తీసేశారు. సో అలాగే ఇది UFS 3.1 కానీ లేకపోతే UFS 2.2 కానీ రాబోతుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అది రాబోతుంది. ప్లస్ హైపర్ వాయిస్ 3 తో రాబోతుంది అనమాట. ఇంకా మనకి హైపర్ వాయిస్ లో కూడా వీళ్ళు చాలా ఫీచర్స్ ఇంక్రీజ్ చేశారని చెప్పొచ్చు యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా. ఇంకా మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకుని గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. గేమ్స్ అంటే మరి BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ హైయెస్ట్ ఎఫిషియన్సీ ఆడుకోవచ్చు అనే ఎక్స్పీరియన్స్ తీసేయండి. ఆడుకోవచ్చు అనమాట. BGMI కూడా నార్మల్ గా 60 FPS సబ్ అని హ్యాండిల్ చేస్తుంది. మీరు గేమింగ్ లవర్స్ అయితే మీకు ఈ మొబైల్ అంత బెటర్ గా అయితే ఉండదు. సో కాకపోతే మీరు మీడియం మ్యూజిక్ కి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కెమెరా అనమాట. ఇందులో కెమెరాస్ కూడా కొంచెం బెటర్ గా థింక్ చేశారు. ఇక్కడ ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉందంటే వీళ్ళు మెన్షన్ చేయలేదు. ప్రెసెంట్ అయితే వాయిస్ అయితే నాకు తెలిసిన వరకు లేదనమాట. సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారు. ఇది మనకి డెప్త్ కెమెరా లేకపోతే మైక్రో కెమెరా అనేది ప్రెసెంట్ తెలియదు. గైస్ అలాగే సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ ఇచ్చారనమాట. సో అనుకోవద్దు సెల్ఫీ కెమెరా నుంచి. అలాగే సెల్ఫీ కెమెరా చేసుకుని 1080p 60 fps వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ అని చెప్పొచ్చు. మరి అంత తోపు కెమెరాస్ కాదు, మరి అంత లో లెవెల్ కెమెరాస్ అయితే కాదు. కాకపోతే కొంచెం మీడియం రేంజ్ కెమెరాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ. ఇదే గైస్ ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే. గైస్ ఇందులో మనకి ఏకంగా 9000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. సో మీరు ఒక్కసారి చార్జ్ చేస్తే ఈజీగా 4 to 5 days వరకు అయితే వాడుకోవచ్చు. అటువంటి కెపాసిటీ ఈ బ్యాటరీకి అయితే ఉంటుంది. ఫస్ట్ లో చెప్పే కదా థిక్నెస్ వెయిట్ ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే దీనివల్ల ఇంప్రూవ్ అయింది అనమాట. ఇక్కడ 9000 mAh బ్యాటరీ యూజ్ చేశారు కాబట్టి బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది 67 watts వరకు అయితే మనకి ఇక్కడ ఫాస్ట్ అండ్ సపోర్ట్ ఉంది. 67 watts అంటే ఈజీగా మనకి 1 hour 10 minutes అయితే టైం తీసుకోవచ్చు ఈ మొబైల్ ఫుల్ చార్జ్ చేయడానికి. 22.5 hours వరకు అయితే ఇందులో మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇది ఫైనలీ రెడ్మీ నోట్ 17 ప్రో సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. గైస్ మీకు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. గైస్ నేను ఈ వీడియో కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాను. మరి చూద్దాం దానికి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఫైనల్ ఇది గైస్ ఇవాళ వీడియో. బై బాయ్.